హలో మహా, వినిపిస్తుందా? కొంచెం గట్టిగా మాట్లాడవా వదినా? వినిపించట్లేదు. చెప్పు మహా. అడ్వకేట్ దగ్గరే ఉన్నాం. తెలుసవా? మాట్లాడరా? ఇంకా లేదు వదినా, ఇప్పుడే వచ్చావు. ఎంత తొందరగా విడాకులు తీసుకుంటే అంత తొందరగా వదిలించుకోవచ్చు. సరే వదినా, మాట్లాడాక ఫోన్ చేస్తాను. జాగ్రత్త. సార్ ఫ్రీగా ఉన్నారు, వెళ్ళి కలవచ్చు. ఎక్స్క్యూజ్ మీ సార్. నమస్తే. కూర్చోండి. ఏంటి పాయింట్? నా పేరు మహాలక్ష్మి. ఎవరు? ఆ, ఆ, ఇతను ఆ, ఏమవుతాడు? పేరు చక్రి. అది కాదు పాయింట్. నీకేమవుతాడు? మా ఇద్దరికి విడాకులు కావాలి. అంటే ఇతనేమి కాడా? మాకు పెళ్ళైంది. పెళ్లి కాదు పాయింట్. నా భర్త అని ఒక్క మాట చెప్పడానికి కూడా ఇష్టపడట్లేదే. అంత క్రూరమైన వాడా? కాదు. మూర్ఖుడా? కాదు కాదు, చాలా మంచివాడా? హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఆ నేచర్ కాదు పాయింట్. నా భర్త అని ఎందుకు చెప్పడం లేదు? మాకు విడాకులు కావాలి. మంచిది. పెళ్ళి ఎన్నేళ్ళైంది? 2 months. ఇదేం పాయింట్? 2 నెలలకే విడాకులేంటి? తప్పడం లేదు. అసలు పాయింట్ ఏంటి? మా కాపురం సెట్ కాలేదు. అంటే రూపాయి సంపాదించడం లేదా? ఆ, అది కాదు పాయింట్. అది కాదు సమస్య. మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేదు. అంతేనా? చాలా చిన్న పాయింట్. అండర్స్టాండింగ్ కోసం కౌన్సిలింగ్ అరేంజ్ చేస్తా. సార్ సార్, కొంచెం ఆగండి. నేను ఎక్కడికి వెళ్ళడం లేదు. ఫోన్ చేయకండి. మా ఆవిడ కూడా ఫోన్ చేయొద్దా? ఓ, చేసుకోండి. ఏమే ఊటికి వచ్చింది ఎందుకు? బిర్యానీ ఆర్డర్ ఇస్తున్నావా? ఈ పాయింట్ చాలు నీకు విడాకులు ఇవ్వడానికి. సీరియస్ గా క్లయింట్ తో డిస్కస్ చేస్తుంటే బిర్యానీ కోసం ఓటీపీ పంపిస్తావా? అవునే, మనమైనా ఎన్నాళ్ళు కాపురం చేసాం. ఇక్కడ మరీ వేటకారంగా ఉంది. 2 నెలలకే విడాకులు కావాలని వచ్చారు. సర్లేడు. 4 సార్లు 9, ఒకేసారి 8. 999998. ఇప్పుడు చెప్పండి, ఈ పాయింట్ ఏంటి? ఏమండి, ఒకసారి నేను చెప్పేది వినండి. ఏమండి? ఎవరినండి? ఏమండి, ఇదేం పాయింట్? అలవాటు అయిపోయింది సార్. నేను డ్రైవర్గా పనిచేసిన ఇంటి యజమాని కూతురు. అదేం పాయింట్? నమ్మక ద్రోహం కదా? ఇది నమ్మక స్నేహం. అంటే అదేంటంటే కొంచెం ఆగండి. సార్, మాకు కౌన్సిలింగ్ లాంటివి ఏమీ వద్దు. డివోర్స్ కోసం మీ దగ్గరికి వచ్చాం. ఏదో చెప్పాలనుకుంటున్నాడు, చెప్పనివ్వండి. అతను అదే చెప్పాలనుకుంటున్నాడు. అదేలా? మనసులో మీరు దూరిపై తెలుసుకోవాలనుకుంటున్నారా? సార్, నిజంగానే మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాం. అయితే జనవరి 2027 తర్వాత ఏదో ఒక రోజు రండి. అప్పుడెందుకు? అప్పటికి సంవత్సరం పూర్తవుతుంది. విడాకులు కావాలంటే ముందు పెళ్ళే 1 సంవత్సరం అయినా అయి ఉండాలి. ఇంకా చాలా రూల్స్ ఉన్నాయి. మీరిద్దరూ విడాకులకు వచ్చే ముందు కలిసి ఉన్నారా, విడివిడిగా ఉన్నారా, ఇలాంటి పాయింట్లన్నీ ఉంటాయి. మేము మ్యూచువల్ డివోర్స్ తీసుకోవడానికి వచ్చాం సార్. దానికైతే కారణాలు అవసరం లేదు కదా. 1 year కలిసి ఉండాల్సిన పని కూడా లేదు కదా. ఏమ్మా, కలిసి విడాకులు తీసుకోవాలన్నా అంత సులువేం కాదు. మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందా? ఉంది సార్. పోలీస్ స్టేషన్ లో అయిందా? ఎవరైనా మహా అయితే అవుట్ ఆఫ్ స్టేషన్ లో చేసుకుంటారు. మీరేంటి పోలీస్ స్టేషన్ లో తీసుకున్నారు? మీకు ఎక్కడ ఫంక్షన్ హాలే దొరకలేదా? అసలు అసలు ఏంటంటే మీరు ఆగండి. అమ్మా, అతన్ని మాట్లాడనివ్వండి. అతను అదే చెప్పాలనుకుంటున్నాడండి. ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఏమా, చూస్తుంటే మీకే పెళ్ళంటే పెద్ద విలువ లేనట్టు కనిపిస్తుంది. పోలీస్ స్టేషన్ లో పెళ్ళంటే పారిపోయి వచ్చే చేసుకున్నారా? అంటే లవ్ మ్యారేజే కదా? ముందు వెనక ఆలోచించకుండా పెళ్లి చేసుకుని వెంటనే విడిపోతున్నారు ఈ కాలం పిల్లలు. అసలు అదేం పాయింట్ అమ్మా, పనికి మాలిన పాయింట్. మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకే మీ పేరెంట్స్ గుండె పగిలిపోతుంది. పూరి కుదురుగా కాపురం చేసుకుని బాగుపడ్డా బాధలేదు, వెంటనే విడాకులంటూ కోర్టుకు ఎక్కుతున్నారు. దాంతో పేరెంట్స్ ఏమైపోతారు? చాలా వీక్ పాయింట్. మీరు కేసు తీసుకుంటే ఓకే, లేదంటే మేము పాయింట్ మార్చుకుంటాం. సారీ, అడ్వకేట్ని మార్చుకుంటాం. అంతేకాని మనసు మార్చుకోరన్నమాట. లేదు సార్. సరే, ఇద్దరు ఆధార్ కార్డులు ఇవ్వండి. మంచి పాయింట్ దొరికింది. శ్రీకృష్ణ, చక్రవడ్డీ ఏమంటే ఆధార్ కార్డ్ అట్టేసావా? అదేంటి, మీకు తెలుసు కదా నా దగ్గర ఆధార్ కార్డ్ లేదని. చెప్పొచ్చుగా. మీరు నన్ను ఏమైనా మాట్లాడిస్తున్నారా? మంచి పాయింట్. మీ దగ్గర ఆధార్ కార్డు లేదా? లేదు, నేను మా ఇంట్లోంచి వచ్చేటప్పుడు తీసుకురాలేదు. ఆధార్ కార్డ్ తేలేదు. హడావుడిగా పెళ్లి జరిగిపోయింది. అతని ఆధార్ కార్డు మాత్రమే పెడితే కుదరదు.
పెళ్ళే సంవత్సరం కాలేదనడానికి ఏదో కారణం చూపించవచ్చు, కానీ కోర్టులో ఆధార్ కార్డు తప్పకుండా చూపించాలి. అసలు ఆధార్ కార్డు లేకుండా మీ పెళ్లి ఎలా జరిగింది? పోలీసులు అడగలేదా? ఆ, ఏమో, అప్పుడు మాత్రం నా దగ్గర నిజంగానే ఆధార్ కార్డు లేదు. అమ్మాయి ఆధార్ కార్డు ఉందా? ఆధార్ కార్డు లేకుండా పెళ్లి రిజిస్టర్ ఎలా చేస్తారమ్మా? ఒకవేళ నువ్వు మైనర్ అయి ఉంటే ఈ వాళ్ళు కేసు వేస్తే మొత్తం అందరి ఉద్యోగాలు పోతాయి. నేను మైనర్ని కాదు, మేజర్ని. నిజమేంటి? ఆధార్ కార్డు లేకుండా పోలీసులు ఎలా పెళ్లి చేశారు? నాకు తెలియదండి. చూడడానికి చదువుకున్న దానిలా ఉన్నావు. ఆధార్ కార్డు, ఏజ్ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ లేకుండా పెళ్లి ఎలా జరిగిందో తెలియదా? మీరు నన్ను ఎందుకు చూస్తున్నారు? మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. 2 పాయింట్లు. ఆధార్ కార్డు లేకుండా పోలీసులు పెళ్లి ఎలా చేశారో తెలియదు. 2వ పాయింట్, ఆధార్ కార్డు లేకుండా నేను ఈ కేసు టేకప్ చేయలేను. అది పాయింట్. వెళ్ళిరండి. వెళ్దామా? లేదంటే ఇక్కడ అతుక్కుపోయి కూర్చుంటానా? థ్యాంక్ యూ సార్. ఎక్కడికెళ్ళినా ఈ ఆధార్ కార్డు అడ్డు కూడా కట్టేస్తుంది. ముందుకు వెళ్ళనివ్వడం లేదే. ఏంటి అలా చూస్తున్నారు? వెనక వైపు కూడా కళ్ళు ఉన్నట్టు. ఏంటి అలా చూస్తున్నారు? మీకేం డౌట్ రాలేదా ఎవరి మీద? ఈ పాయింట్ మీద? అదే, ఆధార్ కార్డు లేకుండా పోలీసులు పెళ్లి ఎలా చేశారు? ఆ, అవును, ఎలా చేశారు? పాయింటే కదా. మీరే చెప్పాలి. నేను ఎలా చెప్తానండి? పోలీస్ స్టేషన్లో ఎవరైనా కాస్తైనా గ్యాప్ ఇచ్చారా? మీ అన్న, మీ నాన్న, ఆ పిల్లకోడు ముగ్గురు కలిసి గ్యాప్ ఇవ్వకుండా కుమ్ముతూనే ఉన్నారు కదా. మీరు ఆ కుమ్మడం అనే పాయింట్ వదిలేరా? చి, ఈ పాయింట్ నన్ను పట్టుకుందేంటి? వాళ్ళు గ్యాప్ ఇవ్వకుండా కొట్టారని మీరు గ్యాప్ దొరికినప్పుడల్లా అనడం ఏమీ బాలేదండి. మీరు అనే పాయింట్లన్నీ బాగున్నాయా ఏంటి? లోపల అడ్వకేట్ ముందు నన్ను ఒక డమ్మీలా, మమ్మీ సినిమాలో మమ్మీలా కూర్చోబెట్టారు. నోరు వెప్పనిచ్చారా? బాగా కొట్టేసినట్టే ఇది. ఏం చేయనండి, విడాకుల కోసమేగా. కొంచెం ఓర్చుకోండి. మనం విడిపోతే తప్ప మనశ్శాంతిగా ఉండదు. అయ్యో. కాదండి, ఆ, ఆధార్ కార్డు లేకుండా హాస్టల్లో జాయిన్ చేసుకోనన్నారు. అలాంటిది పోలీసులు పెళ్లి ఎలా చేశారు? ఏం జరిగింది? ఎవరిచ్చారు? మీ నాన్నేమో, మీ అన్నేమో, ఆ పిల్లకోడేమో. వాళ్ళు వెర్రి వాళ్ళ? పెళ్లి ఆపడానికి వచ్చిన వాళ్ళు ఆధార్ కార్డు ఇచ్చి మరీ పెళ్లి జరిపించమని పోలీసులతో చెప్తారా? ఇది పాయింటే. అచ్చి, ఈ పాయింట్ నన్ను కూడా ప్యాంట్లో పడుతుంది. మీరు ఏదో ఒకటి వా 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 ఆపండి. వాగకండి అంటారు అంతే కదా. ఆ, ఇప్పుడు అయిపోయిన పెళ్లికి మేజువాణి ఎందుకండి? బాజాలు ఎందుకండి? సన్నాయి మేళం ఎందుకండి? రండి. ఎక్కడికి? ఉన్న చోటే ఆగిపోయాం. ఏం చేద్దాం? ఏముంది చేయడానికి? పదండి ముందుకి. అయ్యో, అబ్బాయి కొద్ది నిజాలు బయటపడేలా ఉన్నాయే. ఈ అమ్మాయి ఆధార్ కార్డు వదలదా? ఏంటండి ఆలోచిస్తున్నారు? నేను చాలా ఆశగా వచ్చానండి. మ్యూచువల్ గా అప్లై చేస్తే వెంటనే డివోర్స్ వస్తాయనుకున్నాను. విడాకుల కోసం చాలా ఆశగా వచ్చిన ఏకైక క్లయింట్ మీరే అయి ఉంటారు కదండి. ఏదో ఆలోచిస్తున్నారేంటి? నంబర్ ఉంటే ఆధార్ కార్డ్ తీసుకొచ్చని అడ్వకేట్ చెప్పాడు కదా. ఫోన్ నెంబర్ ఉంటేనా? కాదు, ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే. అన్నాడా? అనే ఉంటాడు. ఆ? అనే ఉంటాడు. ఆ, నా ఆధార్ కార్డ్ నెంబర్ నా ఫోన్లో సేవ్ చేసి ఉంటాను. ఉండండి, చూస్తాను. దేవుడా 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 దేవుడా, నెంబర్ తొక్కకూడదు. నాకు వెర్రిదాన్ని. అయ్యుండొచ్చు. అయ్యుండే ఛాన్సే లేదు. మీరు కంగారు పెట్టి సెల్ తీసి విసిరేయమన్నారు. అందులోనే ఉండిపోయినట్టుంది. ఓహో, నేను అప్పుడు తప్పు చేశానా? అది కాదండి, నెంబర్ ఉంటే ఆధార్ కార్డ్ తీసుకోవచ్చు అని ఇవ్వాలి కదా తెలిసింది. ఖచ్చితంగా నెంబర్ తీసుకుంటాను. అప్పుడు విడాకులకి అప్లై చేద్దాం. సరే, మీరు ఇంటికి వెళ్ళండి. మీరారా? రాను. నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారా? మీరు చేసేదేంటి? నన్ను మధ్యలో వదిలేసిపోతానంటాం లేదా? నా ట్రిప్ ఉంది, అది చూసుకొని వస్తాను. ఇదిగోండి. అసలు ఆధార్ కార్డ్ లేకుండా పెళ్లి ఎలా జరుగుతుంది? ఈ పాయింట్ అర్థం కావడం లేదే. సార్, నమస్తే. నమస్తే. అవునేంటా ఇంత అర్జెంట్గా రమ్మని కాల్ చేసావు? తిరుపతి వెంకట స్వామి గుడికి ఎందుకు వెళ్తాం సార్? దర్శనానికి. కొండగట్టు అంజన్న స్వామి గుడికి ఎందుకు వెళ్తాం సార్? అది దర్శనానికి. మీలాంటి గొప్ప వాళ్ళకి కాల్ ఎందుకు చేస్తాం సార్? నన్ను చూడడానికి రమ్మన్నావా?
మీ దర్శనం చేసుకుందామని. దేవుడితో కొలుస్తున్నావా? కాదు సార్, నా పాలిటి మీరే దేవుడు అంటున్నాను. ఆపద్మాధవ, ఏ అనాథ రక్షక, పాహిమాం పాహిమాం. ఆ, ఏడుస్తున్నారేంటి సార్? కన్నీళ్ళు కాదయ్యా, మరి నీ ప్రేమను తట్టుకోలేక పొంగి పొర్లుతూ వస్తున్నా ఆనంద బాష్పాలయ్యా ఇవి. అమ్మయ్య, ప్లాన్ వర్కౌట్ అయింది. చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం? ఇలాగానే నా కోసం వెంటనే బయలుదేరి ఇంత దూరం వచ్చారు. ముందు మీకు ఏం కావాలో చెప్పండి సార్, ఇస్తాను. అంటే లంచమా? చిచి చిచి, మీలాంటి మహానుభావుణ్ణి, ఒక నిజాయితీ గల 4వ సింహాన్ని, ఆ? పైగా నా పాలిట దైవాన్ని ఎవరైనా లంచం పేరుతో అవమానించగలరా సార్? ఇదో భక్తుడి దక్షిణ అనుకోండి సార్. అయితే ఓకే. బాగా దాహంగా ఉందయ్యా. ఏడీడు ఎక్కడికి వెళ్ళవయ్యా? దాహం అన్నారు, మంచిలు తెచ్చావా? మ్యాంగో జ్యూస్ తెచ్చాను. థ్యాంక్స్ అయ్యా. పర్లేదు తాగండి. థ్యాంక్స్. సార్ సార్, అయిపోయింది సార్. నువ్వే కదా తాగమన్నావు. నేను చెప్తుంది జ్యూస్ గురించి కాదు సార్, మరి నా జీవితం గురించి. ఏమైంది? ఏమైంది అని మీరు ఇంత ప్రేమగా అడుగుతున్నా హ్మ్. ఏమని చెప్పాలో నాకు తెలియడం లేదు సార్. ఉన్నదే చెప్పు. నన్ను క్షమించండి సార్, ఎందుకు? నేను తప్పు చేశాను. కొంప తీసి ఇది మ్యాంగో జ్యూస్ కాదా? అయ్యో, ఇది మ్యాంగో జ్యూసే సార్. ఓ, కానీ నేనే మనిషిని కాను. మరి ఇంకేంటయ్యా? ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని అసమర్థుణ్ణి, ఆ, ఆడిన మాట తప్పాల్సి వస్తున్న అభాగ్యుణ్ణి. అలా ఎందుకంటున్నావు? మరి ఇంకేమనాలి సార్? మేమిద్దరం ప్రేమించుకుని పారిపోతుంటే ఆశ్రయం ఇచ్చి ఆ జుట్టుపోలిగాడు నన్ను కొట్టడానికి వస్తుంటే నన్ను కాపాడి నాకు రక్షణ ఇచ్చి ఆ అమ్మాయితో పెళ్లి చేసింది ఎవరు? ఇంకెవరు? నేనే కదా. కదా, ఆ, ఇన్ని చేసిన మీకు నేను తిరిగి ఏం చేశాను సార్? నాకు పుట్టబోయే బిడ్డకి మీ నాన్నగారి పేరు పెట్టుకుంటానన్న ఒక్క వాగ్దానం చేయడం తప్ప. మరి ఆ పేరు పెట్టావా? అంటే బిడ్డ పుట్టాలి కదా సార్. పుట్టాక పెట్టు. కానీ ఆ బిడ్డ పుట్టడేమో, నేను ఇక మీ నాన్నగారి పేరు పెట్టలేనేమో, మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనేమోనని భయంగా ఉంది సార్, భయంగా ఉంది. ఏం జరిగింది చెప్పి? మా ఆవిడ విడాకులు కావాలంటోంది సార్. ఇంకా మా ఇంట్లో ఉండలేనని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారని అంటుంది సార్. పంపు తీసి నువ్వు కానీ తిట్టావా? ఆ, రామ నువ్వు నీకు కొట్టావా? అయ్యో, కృష్ణ కృష్ణ. అయితే నువ్వు తప్పు కోసం టార్చర్ చేసావా? ఆ, రామకృష్ణ. మధ్యలో ఆయన ఎవరు? నీ ఫ్రెండా? లోలో వచ్చిందని చెప్పాను సార్. ఓహో, మరి ఆల్ ఆఫ్ సడన్ గా విడాకులు ఇస్తానని ఎందుకంటుందయ్యా? కారణం వాళ్ళ అమ్మ నాన్నే సార్. ఆ రోజు చంపేస్తాన్నారు కదా, వాళ్ళు మళ్ళీ బెదిరిస్తున్నారా? కాదు సార్, ప్రేమ వాళ్ళకపోస్తున్నారు. మళ్ళీ వాళ్ళ అమ్మాయిని వెనక్కి తీసుకెళ్లాలని చూస్తున్నారు. అందుకే నాకు విడాకులు ఇమ్మని సలహాలు ఇస్తున్నారు. మరి దానికి అమ్మాయి ఒప్పుకుందా? అమ్మ ప్రేమ కదా సార్, ఐస్ ముక్కలా కరిగిపోతుంది. ఓకే, అయితే ఒక కంప్లైంట్ రాసివు. వాళ్ళ పేరెంట్స్ సంగతి నేను చూసుకుంటాను. కంప్లైంటా? ఏ ఇవ్వలేవా? ఇస్తే ఇద్దరం దొరికిపోతాం కదా సార్. నేను కావాలని మీ చేత ఇలా చేయించానని నా భార్య నన్ను చీకొట్టి వెళ్ళిపోతుంది. ఓ, అది కూడా పాయింటే. అదే అదే. మరి ఏం చేద్దాంటావు? ఇవి కాళ్ళు కాదు, చేతులు అనుకోండి. ఇవి చేతులే కదా. ఏదో ఒకటి సార్, మీరు నా బాధ అర్థం చేసుకోండి అంటున్నాను. సరే చెప్పు. మనకి కష్టం వస్తే అయితే అమ్మకి లేదా అయిన వాళ్ళకి చెప్పుకుంటాం. నాకు అమ్మ ఎలాగూ లేదు, అయిన వాళ్ళు అంటారా? నా మంచి కోరేది మీరు తప్ప ఇంకెవరూ లేరు. ఒక అన్నలా, ఒక అమ్మలా, ఒక మావల నాకు సలహా ఇచ్చి సాయం చేశారు. ఈసారి కూడా ఏదో ఒక హెల్ప్ చేసి నన్ను కాపాడండి సార్. కాపాడతానయ్యా. పోలీస్గా కూడా అది నా బాధ్యత. పైగా నన్ను నీ బంధువు అన్నావు, ఖచ్చితంగా కాపాడతానయ్యా. ఏది ఒక్కసారి మావయ్య అని పిలి. మావయ్య, ఇది ఒక్కసారి పిలు. మావయ్య. చాలు, ఇంకా చాలు. చెప్పు, నీ కోసం ఏం చేయమంటావు చెప్పు. ఏదైనా సరే చేసేస్తానంటే నీ కష్టం తీరుస్తా. ఏం లేదు సార్, ఆ, ఈ రోజు తను నేను మ్యూచువల్ డివోర్స్ కోసం అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాం. హ్మ్. కానీ ఆ డివోర్స్ ఇవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఓహో, సంవత్సరం తిరిగేసరికి బిడ్డని కని వాడికి మీ నాన్న పేరు పెట్టుకోవాలని మాత్రమే ఉంది. అందుకని ఆ అమ్మాయికి అదే నా భార్యకి కాల్ చేసి చిన్న వార్నింగ్ లాంటిది ఇవ్వండి. ఆ. పెళ్లి చేసింది విడాకులు తీసుకోవడానికి కాదు అని నయానో భయానో చెప్పి విడాకులకి వెళ్లకుండా ఆపండి. నా జీవితాన్ని కాపాడండి సార్, కాపాడండి. అవును.
ఈ విషయం నాకెలా తెలుసని అడిగితే ఆ, పెళ్లి స్టేషన్ లో జరిగింది కాబట్టి అడ్వకేట్ కాల్ చేశాడని చెప్పండి. లాజిక్ అయ్యా. భార్యాభర్తలు అయస్కాంతాల్లో అతుక్కుని ఉండాలి గాని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోద్దని చెప్పండి సార్, చెప్పండి. హలో, పోలీస్ స్టేషన్ లో మీ ఇద్దరికి పెళ్లి చేసిన కానిస్టేబుల్ నువ్వు బాగా చూసుకుంటున్నాడా? అందరూ సంస్కారం తెలిసిన వాళ్ళే సార్. వాళ్ళ వల్ల నిజంగా నాకే ఇబ్బంది అనిపించడం లేదు. మరి విడాకులు తీసుకోవడం ఎందుకు అనుకుంటున్నావమ్మా? ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు విడాకులు తీసుకోకూడదు. విడాకుల గురించి మర్చిపో. నాకు పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ ఫోన్ చేశాడు. ఏమన్నాడండి? ఐజీ గారి ప్రెషర్ ని కూడా తట్టుకుని మీ పెళ్లి చేసావు, అలా ఎలా ఇంత తొందరగా విడాకులు తీసుకుంటారు అని కోప్పట్టాడు. Please like, subscribe friends. Thank you.